గోదావరి జిల్లాల్లో కూటమి అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేశారు. మొత్తం అన్ని నియోజకవర్గాల్లో కూడా కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. వైసీపీ మంత్రులను మట్టి కరిపించారు. మనతో మాట్లాడేందుకు రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి ఆదిరెడ్డి వాసు భారీ మెజారిటీతో విజయం సాధించారు. మనం ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, విజయాల పరంపర మీ కుటుంబం, గతంలో మీ అమ్మగారు మేయర్గా చేశారు, గత ఎన్నికల్లో మీ సతీమణి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఇప్పుడు అత్యంత భారీ మెజారిటీతో మీరు గెలుపొందారు. ఏమనిపిస్తుంది ఈ గెలుపు? చాలా ఆనందంగా, మరింత బాధ్యత పెరిగే విధంగా నేను ఈ గెలుపుని స్వీకరిస్తా ఉన్నాను. 70,000 మెజారిటీ చిన్న విషయం కాదు. ఇప్పటికే మీరు చెప్పున్నట్లు నా తల్లికి అవకాశం ఇచ్చున్నారు, నా తండ్రికి అవకాశం ఇచ్చున్నారు, నా భార్యకి అవకాశం ఇచ్చున్నారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఒక ఆశీస్సులతో ఈరోజు 70,000 మెజార్టీతో నెగ్గడం జరిగింది. ఇది ముమ్మాటికి ఎన్డీఏ కూటమి గెలుపు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తల యొక్క కృషి వలన ఇంత మెజార్టీ రాగలిగింది. అలాగా ఒక అంశం అయితే, ఇంకొక అంశం ప్రజలు తిరస్కరించారు. ప్రజలు వైసీపీ పార్టీని తిరస్కరించారు. బాటా చెప్పుతోటి గోబ గుయ్యం అనేటట్లు తీర్పు ఇవ్వడం జరిగింది. బాటా చెప్పుతోటే, మీరు మర్చిపోకూడదు, బాటా అనేది ఇక్కడ కంపల్సరీ రావాలి. చెప్పుతో గోబ గుయ్యం అనేటట్లు తీర్పు ఇవ్వడం జరిగింది. కారణం అధికార మదం, అహం. అధికారం శాశ్వతం అన్నట్లు భావించి పరిపాలన అందించారు. కక్షలు, వేధింపులు, అరెస్టులు, భయపెట్టడాలు, దాని మించి పీకింది ఏమీ లేదు. ఇంకా రాజమండ్రి పరంగా అంటారా, గడ్డి బీకేడు భరతరాం, అదే గడ్డి తన నోట్లో పెట్టారు ఈరోజు రాజమండ్రి ప్రజలు. ఇంకా చేసిన తప్పులు ఒక్కొక్కటిగా రేపటి నుంచి బయటకు వస్తాయి. ఈ కార్యక్రమం ఒకటైతే ప్రజలు నమ్మి విశ్వసించి మాకు తీర్పు ఇచ్చున్నారు. దానికి అనుగుణంగా ఇచ్చిన సంక్షేమం, చెప్పిన అభివృద్ధిని రెండింటిని కూడా అమలు చేసే బాధ్యత తీసుకుంటాం. ఆ రెడ్ బుక్ని అమలు చేసే బాధ్యత లోకేష్ గారికి అప్పచెప్తాం. ఆయన పని ఆయన చేస్తారు, మా పని మేము చేస్తాం. రాజమండ్రి సిటీలో వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్ అవినీతికి పాల్పడ్డారు. 25% కమిషన్లు తీసుకున్నారు. కమిషన్ని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కక్కిస్తామన్నారు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? కక్కించడమా? అలా ఎలా కాదు, చిన్నప్పుడు కూడా బయటకు వస్తుంది చూడండి మీరు. అంటే జనం ఇంత కసిగా ఓటేయడానికి కారణం ఏంటి? అసలు ఎంత భారీ మెజార్టీ గెలిపించడానికి కారణం? వ్యతిరేకత, అహంకారం. అధికారం ఉందని అహంకారంతో పెట్టరేగిపోకూడదు. నీకు అవకాశం ఇచ్చింది ప్రజలు, ఆ ప్రజల మీద నువ్వు పెట్టరేగిపోతే ఎలా? ఒళ్ళు దగ్గరెట్టుకొని పరిపాలన చెయ్యాలి. చెయ్యలేకపోయారు కాబట్టి ఈ తీర్పు ఇలా ఇచ్చారు. ఏదేమైనా లాస్ట్లో ఒకటే చెప్పగలుగుతాం, బాయ్ బాయ్ జగన్. ఇప్పటివరకు కూడా మనం టీడీపీ అభ్యర్థి, ఇక్కడ రాజమండ్రి సిటీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసుతో మాట్లాడడం జరిగింది. మొత్తానికి చూస్తే కనుక ప్రజలు చాలా కసితో టీడీపీ అభ్యర్థులను గెలిపించారు, భారీ మెజార్టీతో గెలిపించారు. ఎట్టి పరిస్థితులను వైసీపీ అవినీతి అక్రమాల వల్లే టీడీపీ విజయం సాధించింది. రాజమండ్రి సిటీ నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్ అవినీతికి పాల్పడ్డారు. అవినీతికి సంబంధించి ఆయన తీసుకున్న కమిషన్లు కూడా కక్కిస్తాము, రాజమండ్రిని అభివృద్ధి చేస్తామని రాజమండ్రి సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసు చెప్తున్నారు. తనకు భారీ మెజారిటీ విజయం ఇచ్చిన ప్రజలందరికీ కూడా ఆయన ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇది రాజమండ్రి సిటీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు అభిప్రాయం. వాటర్ స్టూడియో.